హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. నేను మీ విజయ. సండే కోసం అని చెప్పి సాటర్డే రోజు నేను బియ్యం నానబెట్టుకున్నాను దోసలు వేయడానికి అని చెప్పి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం అయితే తీసుకున్నా. ఇంకా ఆ తర్వాత కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇంకా శనగపప్పు లేదు. సో, శనగపప్పు కోసం నేను ఏం యాడ్ చేసుకుంటా అనేది మీకు చూపిస్తాను అనమాట ముందు. సో, ఇట్లా తీసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకుంటాం కదా. నేను ఇక్కడ కోపిన బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటాను కదా. ఇది నెక్స్ట్ డే సండే రోజు అనమాట. సండే రోజు ఈ విధంగా అయిపోయింది. లేచేసరికి ఇల్లు మొత్తము పిల్లలతోన. ఇంకా నేను గిన్నెలైతే పెట్టేసుకున్నా కడిగేద్దామని చెప్పి. పిల్లలు లేవక ముందుకే కడిగేద్దాము అనుకున్నా. ఇంకా సో, పిల్లలైతే పడుకున్నారు. వాళ్ళైతే ఇంకా లేవలేదు కదా. వాళ్ళు లేచే లోపల పనులు కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నా కానీ చూద్దాం. ఇంకా ముందు అనుకొని ఇల్లైతే ఊడ్చేసుకున్నా. ఇంకా ఆ తర్వాత గిన్నెలైతే తోమేసుకుంటాను అనమాట. ఇంకా ఆ వీడియో అయితే నేను చూపించలేదు. గిన్నెలైతే కడిగేసుకున్నా. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒకటి మిస్టేక్ జరిగిపోయిందండి. ఏందంటే నేను నిన్న నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి ముందు రోజే పట్టుకోలేదనమాట. అది నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇవాళ. సో, ఇవాళ టిఫిన్ కోసం అని నానబెట్టుకున్నాను కదా, అదైతే మర్చిపోయి పట్టలేదు. ఇంకా ఇప్పుడు పడితే దోశలు వస్తాయా రావా అని ఒక డౌటు. ఇంకా మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలి అని ఒక డౌటు. ఇవాళ మార్నింగ్ అయితే కొంచెం సేపు అయితే అసలు చిరాకంటే చిరాకుగా ఉండిపోయింది. ఇంకా ఆ తర్వాత పిల్లలైతే లేచిరనమాట. ఇంకా నేను అదైతే మిక్సీ అయితే ఇంకా పట్టుకోలేదు. బట్టలు అయితే నానబెట్టేసుకున్నా ఉతికేద్దామని చెప్పి. వాళ్ళు పడుకున్నప్పుడే పడితే వాళ్ళు లేస్తారని చెప్పి వీళ్ళు లేచిన తర్వాత పడదామని అట్లాగే పెట్టుకున్నాను అనమాట. ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్న చట్నీ కోసమని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుంటే, ఆ తర్వాత మిక్సీ పట్టుకొని దోశ వేసుకోవచ్చు అనుకొని పల్లీలు అయితే వేయించుకున్నాను అనమాట. ఇంకా దోశలు వస్తాయా రావా అనేది ఇవాళ నా పెద్ద అసలు ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రై చేయడము. చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇంకా చూడాలి ఎట్లా వస్తాయో మరి. ఇంకా ఇవాళ దోశలు వేయడం అనేది నాకు టాస్క్ అన్నమాట. అది టాస్క్ లాగా తీసుకోవాలి ఇప్పుడు ఎట్లా వస్తాయి అనేది. సో, ఇంకా నేను మిక్సీ అయితే పట్టేసుకున్న దోశల కోసమని. ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇట్లా శనగపప్పు లేకపోతే ఇన్కేస్ లేకపోతే ఏం చేస్తానంటే శనగపిండి ఉంటుంది కదా, అది యూజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు నైట్ పట్టి పెట్టుకుంటాం కదా, నైట్ పట్టి పెట్టుకున్నప్పుడే శనగపిండి కాస్త వాటర్లో కలిపి అందులో వేసేసి మొత్తం మిక్స్ చేసి పట్టుకుంటా. ఇంకా ఇవాళ కూడా అదే, కానీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకుంటాను అనమాట. అందులో ఇట్లా ఒకసారి వాటర్లో కలిపేసి ఇది మొత్తం అందులో వేసేసి కలుపుకొని ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకున్న పక్కన. చూడాలి మరి ఇంకా వస్తాయా రావా అనేది ఒక పెద్ద టాస్క్ ఇవాళ. ఇట్లా పిండి పట్టేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం ఇది ఒకసారి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మంచిగా. పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవాళ విషయం ఏంటంటే డబ్బుకున్న విలువ మనుషులకు ఉండదా అని నాకు వచ్చిన ఆలోచన అనమాట. అంటే వాస్తవంగా డబ్బుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మనుషుల కంటే. ఒకరి దగ్గర డబ్బు ఉంది అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకరి దగ్గర డబ్బు లేదు అంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇది ఎట్లా తెలిసిపోతుంది మనకు అనుకుంటున్నారా? తెలిసిపోతుంది కదా వాళ్ళు రియాక్ట్ ఎట్లా అవుతారు అని మన విషయంలో. ఒకసారి ఒకలాగా మనల్ని చూసే విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట. కానీ నాకు ఎప్పుడూ అనిపించేది ఏంటంటే డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. మనుషులము ఎప్పటికైనా డబ్బు ఉన్నా లేకపోయినా కానీ ప్రేమ అభిమానాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. డబ్బుతోని వచ్చే ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఉండవు. అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్కరికి టైం అంటూ వస్తుందండి. ఎప్పుడు ఎవ్వరు ఒకేలాగా ఉండరు. ఇవాళ లేకపోవచ్చు, రేపు కలగవచ్చు. నేనైతే అదే నమ్ముతాను అనమాట. ఎప్పుడూ ఏది శాశ్వతం కాదు కదా. కొన్ని రోజులు మంచి రోజులు రావచ్చు, కొన్ని రోజులు చెడ్డ రోజులు రావచ్చు. కానీ మనుషులు మారిపోతుంటారు. మనుషుల్ని నమ్మరు. అది కొంచెం అవతల వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతుందనమాట. మన దగ్గర ఖర్చు పెట్టే స్తోమత లేనప్పుడు అవతల వాళ్ళు చీపురు పుల్ల తీసి పారేసినంత ఈజీగా తీసి పారేస్తారనమాట. సో, ఎవ్వరూ ఏది కావాలని చేసుకోరు కదా. కానీ టైం రావాలి దేనికైనా కానీ. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాలి ప్రతిదీ. ఇట్లా అని చెప్పి అందరూ ఇట్లాగే ఉంటారని నేను అనను. కాకపోతే కొంతమంది డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకుంటే ఒకలాగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అది మా విషయంలో కూడా జరిగింది. అందుకని షేర్ చేసుకుంటున్నాను అనమాట.
ఇంకా మా విషయానికొస్తే ఏంటంటే, మా దగ్గరికి వస్తే ఖర్చవుతుంది అని చెప్పి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా జరుగుతది మా విషయంలో. కానీ ప్రతి ఒక్కరు ఆ డబ్బు అనే మైకంలో నుంచి బయటికొస్తేనే ఆ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి గుర్తొస్తాయి. అవి ఉన్నంత కాలం ఎవరికీ గుర్తురావు. ఎవరు పట్టించుకోరు కూడా బంధాలని. జనాలకి అర్థమవ్వని విషయం ఏంటంటే, డబ్బు అనేది అవసరాల కోసం మాత్రమే అని అర్థం అవ్వట్లేదు. ఇంకా డబ్బే సర్వస్వం, డబ్బు ఉంటే ఎవరు అవసరం లేదు, ప్రతీదీ అన్నీ వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఒక సిచ్యువేషన్‌లో డబ్బు ఉండొచ్చు. కానీ మన దగ్గర ఎవ్వరూ లేరు పలకరించడానికి గానీ, మాట్లాడడానికి గానీ, బ్రతకడానికి గానీ ఎవ్వరూ లేనప్పుడు ఆ డబ్బు ఉండి ఏం చేసుకుంటాము? అది మాత్రం అర్థం అవ్వట్లేదనమాట. కొందరి దగ్గర ఉండొచ్చు, కొందరి దగ్గర లేకపోవచ్చు. లేనంత మాత్రాన చులకనగా చేసి తీసి పారేసినట్టుగా ఉంటే మాత్రం రేపటి భవిష్యత్తులో గూడా వాళ్ళకు ఉన్న పిల్లలు గూడా అదే విధంగా చేస్తారు. ఆ విషయం ఇప్పుడు గాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా తెలుస్తది. ఇంకా నేనేమనుకుంటా అంటే, డబ్బు ఉన్నా లేకపోయినా గానీ ఒకేలాగా ఉండాలనమాట. మనం ఒక స్టాండ్ తీసుకున్నామంటే ఒకేలాగా ఉండాలి. మన ప్రవర్తన ఏంటో అదే విధంగా ఉండాలి. డబ్బు ఉన్నంత మాత్రాన మారిపోకూడదు. డబ్బు ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళని ఒక విధంగా చేసి చూడకూడదు. ఇంకా మాట సహాయమైనా చేస్తాం కదా! కనీసం చేత సహాయం చేయకపోయినా గానీ మాట సహాయం అయితే చేస్తాం గదా! ఇంకా దానికి గూడా మనం నోచుకోలేదు అనంటే ఇంకంతే పక్కన పెట్టేసేయడమే. టైం వస్తది ప్రతిదానికి. ఎప్పుడూ ఒకేలా దేవునికి ఏ టైంకి ఏమివ్వాలి వీళ్ళకు అనేది ప్రతి ఒక్కరికి అనేది ముందే నిర్ణయిస్తాడనమాట. మనం ఎన్నెన్ని చేసినా గూడంగా ఆఖరికొస్తే ఏం జరిగేది ఉంటదో అదే జరుగుతది. మనం ఏం చేయలేము. సో, ఇదండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయము. ఇంకా నేను బగారా రైస్ అయితే చేసిన ఆఫ్టర్‌నూన్. మార్నింగ్ అయితే దోశ తిన్నాము. బగారా రైస్ చేసినా కదా! నెయ్యి వేసుకోలేదు. సో, తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నాననమాట. ఒక్కసారి మనం మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి డిస్టర్బ్ అవుతే ఆ డే మొత్తం డిస్టర్బెన్స్‌గానే ఉంటది కదా! ఇవాళ నాకు జరిగిన విషయం కూడా అదే అనమాట. సో, ఏదో ఆలోచించుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇంకా నైట్ పట్టుకోలేదు. మార్నింగ్ అయ్యేసరికి ఆ విధంగా అయిపోయింది. ఇంకా ఓకే. ఒక ఆఫ్టర్‌నూన్ వరకి ఇక పిల్లలతోనే ఉన్నాను కదా! కొంచెం వాళ్ళతో ఉండి మర్చిపోయాననమాట. సో, ఇంకా నేను మధ్యాహ్నం బగారా రైస్ అయితే చేసిన. ఇంకా ఆ తర్వాత చికెన్ అయితే చేసినాననమాట. ఇంకా సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా! ఇంకా ప్రతీదీ అదే ఆలోచించుకుంటా ఉంటే డే గడవదు. ఇంక అన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి వస్తుంటాయి, పోతుంటాయి. ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక పట్టించుకోవద్దు. అట్లానే ఒకే దగ్గర కూర్చుంటే మాత్రం ఇక అంతే సంగతి. ఇంక అందుకని చెప్పి నేను రైస్ అయితే చేసేసిన, చికెన్ కర్రీ అయితే చేసేసిన, పిల్లలకైతే తినబెట్టేసుకున్నా. ఇంకా లైట్ అయిపోయింది, ఇంకా వదిలేసుకోవాలి ఎప్పటికప్పుడే. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ప్రతి ఒక్కరి కామెంట్స్ నేనైతే చదువుతున్నాను. మీ కామెంట్స్ అయితే నాకు బాగా నచ్చుతున్నాయి. మీరు ఇంతగా రెస్పాన్స్ అవుతారు నాకు అని అనుకోలేదు. కానీ మీరు బాగా రెస్పాన్స్ అవుతున్నారు, కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. సో, అందుకని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ప్రతి ఒక్కరికి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను. దోసలైతే వేసుకున్నాను కదా! టేస్ట్ ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారా? టేస్ట్ అయితే చప్పగా ఉన్నాయండి. కానీ దోసలైతే వచ్చినాయి. టేస్ట్ అయితే రాలేదు. ఎందుకంటే పులవలేదు కదా పిండి. ఇంకా అదండి సంగతి.